జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయన్నట్టే, ప్రియమైనటువంటి మీనరాశి మిత్రులారా, 7.5 శని 7.5 జరుగుతుంది, నాకేమో అయిపోతుందని అపోహ పొందకండి. ఏమి కాదు, అన్నీ అద్భుతంగా ఉంటుంది. ఈ నెల కాస్త హెచ్చు తగ్గులు మాత్రం నిండి ఉంటుంది, ఖచ్చితంగా దాన్ని భరించాల్సిందే. అందుకని జీవితంలో ఏమి ఇబ్బంది రాదు. ఈ నెల తేలికపాటి నుండి మితమైన పరీక్ష కాలంగా కూడా చెప్పుకోవచ్చు. ఓపికగా ఉండండి. మరి నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించడం వల్ల సవాళ్లను అధిగమిస్తారు. ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని పెంచుకోండి. మీరు ఇవ్వాల్సిన వాళ్ళు చాలామంది మీకు ప్యానిక్ చేస్తారు. మీకు రావాల్సింది రాదు, ఏం చేయాలో తెలియదు. లోన్కి వెళ్ళాలా, లేకపోతే చిట్ ఫండ్స్కి వెళ్ళాలా, ఆస్తిపాస్తులు అమ్మాలా అనే ఒక స్థితి వస్తుంది. కానీ ఓపిక పట్టండి, మాట్లాడండి. ఎవరికైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళని అవాయిడ్ చేయకండి, పరిష్కారం దొరుకుతుంది. ఇది ఉత్తమ సమయం కాదు. 1, 2 వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. లీగల్గా ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ కొంచెం స్ట్రెస్ తీసుకొచ్చిస్తూ ఉంటుంది. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత కాస్త లోపమవుతుందని జాగ్రత్త పడండి. ఏ విధమైనటువంటి దస్తావేజుల మీద సంతకం పెట్టాలన్నా, ఇతరులతో మాట్లాడాలన్నా చాలా జాగ్రత్త. ఏ విధమైనటువంటి మాట పట్టింపులకి అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులతో వెళ్ళకండి. ఓవరాల్ మీనరాశి వారు జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మరి ఏం చేయాలి దీనికి? స్వామి మాకు ఏమైనా పరిహారం ఉందా, ఆరాధించాల్సిన దైవం ఏమైనా ఉందంటే కాలభైరవాష్టకం చెప్తూ ఉండండి. ఆదిత్య హృదయం చెప్పండి. ఆరోగ్యానికి మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. ప్రతిరోజు ఒక ప్రదక్షిణం నవగ్రహాలకి పక్కన ఉన్న దేవాలయంలో ప్రతిరోజు వెళ్ళండి. ఒక 5 నిమిషాల పని, ఒక 19 ప్రదక్షిణాలు నవగ్రహాలకి తిరిగి రండి. ఆ శని భగవానుని ప్రార్థన చేయండి. నాలుక మీద వచ్చి కూర్చున్నాడు 7.5. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతే శనేశ్వర, నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు, అన్యదా శరణం నాస్తి అని ఆయన పాదాలను పట్టుకోండి. అన్ని సమస్యలు తొలగిపోతాయి. శుక్రవారాల్లో అమ్మవారికి రావుకాల సమయంలో నెయ్యి దీపం వెలిగించండి. ఇంకనూ మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను శని భగవాన్ని ముందర వెలిగించండి నువ్వుల నూనెతో. స్వామి, మేము మా శారీరకంగా మాతో పాటు చేసినటువంటి యొక్క సేవ అని ఆ యొక్క శని భగవాన్ని ప్రార్థన చెయ్యండి.